మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 నుంచి 24. అమ్మా, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. ప్రేమగల తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, నీ ఉన్నతమైన, అద్భుతమైన, అద్వితీయమైన నీ అనురాగమైన నామానికి 1000 కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నాయనా, కొద్దిసేపు నీ బిడ్డలతో వాక్యం పంచుకోవడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి ఇటు అవకాశానికై వందనాలు. నీ దాసుడు తండ్రి నాయనా, ఇదిగో ఎంతో అమూల్యమైన మాటలు మాకు అందించి నీ యొక్క ఔన్నత్యం, నీ యొక్క ఉన్నత స్థితి ఏందో తెలియపరుస్తూ ఇప్పుడు దాకానైనా మమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తూ వెళ్ళాడు. ఇదిగో నాయనా, అది కోడీకరణ చేసుకొని అయ్యా నాయనా, దాన్ని జోడించి నేను మాట్లాడుతుండగా నాతో కూడా మీరుండమని, ఇదిగో నీ సన్నిధిలో నన్ను విరిచి కాల్చి నీ ముఖ దర్శనం మాత్రమే కనిపిస్తూ నీ రెక్కల చాటున దాచి మీరు నాతో ఉండమని, నీ బిడ్డలతో మాట్లాడమని, ప్రార్థన ఆలకించమని ప్రభువును యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎవరు ఇక్కడ అరుస్తూ ఉన్నారు? ఎవరు అరవబాకండి. రైట్, చూడండి ఏమని రాస్తున్నాను ఇక్కడ. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈయన ఎవరంట? నీతిమంతుడై ఉండి ఆయనకు వచ్చిన ఆలోచన ఏందంట? మళ్ళీ చెప్పాలా? మీరందరు చెప్తేనే నేను మాట్లాడతా. ఆయన నీతిమంతుడట. ఆయనకు ఏం ఆలోచన వచ్చింది? ఇది నీతి గల ఆలోచన లేకపోతే నీతి లేని ఆలోచన? మీరే చెప్పాలా? మీరే చెప్పాలా ఈ మాట, నేను చెప్పను. ఏందంట? ఆయన ఎవరంట? నీతిమంతుడే ఉన్నాడట. తర్వాత రహస్యంగా విడనాడాలనుకున్నాడట. ఎందుకు విడనాడాలనుకున్నాడైనా? ఆమె ప్రధానమైతే చేయబడింది. ఇదిగో ఆమె నాతో ఇంకా కొనలేదు, ఆమె గర్భం ధరించింది, ఆమెను రహస్యంగా విడనాడాలి. రహస్యంగా విడనాడకపోతే ఆమెకి ఏం కలగద్దట? అవమానం కలగద్దని ఆమెను రహస్యంగా విడనాడాలనుకున్నాడంట ఈ నీతివంతుడు. ఇప్పుడు మీరే చెప్పాలా, రహస్యంగా విడనాడితే ఆమెకు అవమానం కలగదా? కలగద్దంటారా కలగదంటారా? మీరే చెప్పండి అమ్మా. రహస్యంగా విడనాడితే ఆమెకు అవమానం కలగదా? చూడండి, మీకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. అందుకనే బైబిల్లో ఇలా రాయబడింది, నీతిమంతుడు ఒక్కడునూ కూడా, ఎవరు? నీతిమంతుడు ఒక్కడునూ కూడా లేడు. నీతిమంతుడు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు తప్ప ఈ లోకంలో నీతిగా జీవించే వాళ్ళు ఒక్కరు లేరు. అమ్మా అరవని బాగు తల్లి, బయటికి తీసుకెళ్ళినా. చూడండి, ఈయన నీతిమంతుడై ఉండి ఆమెను రహస్యంగా విడనాడాలని అనుకున్నాడు. రహస్యంగా విడనాడితే ఈమెకి ఖచ్చితంగా అవమానం కలగదా? రహస్యంగా విడనాడినా ఆమెకు అవమానం కలగద్ది. రహస్యంగా విడనాడ ఆయన బహిరంగంగా విడనాడినా కూడా ఆమెకి అవమానం కలగద్ది. చూడండి, అయితే ఈయన గురించి స్టేట్మెంటు, ఈయన నీతిమంతుడు అనే మాట రాయబడింది. అయితే మీరు అనుకోవచ్చు, బైబిల్లో ఏదైనా రాయబడి ఉందంటే అది పొల్లైనను అచ్చైనను తీయడానికి లేదు కదా. అయితే మరి ఈయన గురించి నీతిమంతుడు ఎలా రాయబడి ఉంది? నేను చెప్తాను ఒక మాట.
దేవుడు మనిషి కాడి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే. బాయ్ రేయ్ కూర్చోండి, సంగతి తెలీదు, మీరు తిరిగితే మనం ఒప్పుకొని కూర్చోవాలా. దేవుడు మనిషి కాడి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఏం తెలుసా? మనిషి నీతిమంతుడు కాదు, దేవుడు చెప్పినప్పుడు మనిషి సరిచేయబడాల. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు ఒక మనిషిని సరిచేస్తున్నప్పుడు, ఎవరైతే సరైన క్రమ పద్ధతిలో లేనప్పుడు, దేవుడు వాక్య రూపముగా కానీ లేకపోతే దైవజన రూపముగా కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు సరి చేయబడిన వాడు నీతిమంతుడు. హల్లెలూయా. ఇదిగో ఇట్లాగా సరి చేయబడకుండా అనేక మంది పాపములో కూరుకొని పోయిన వాళ్ళు ఎంతమందో లేరంటారా? ఇదిగో నన్ను అప్పగింపబోవాడు ఇక్కడే ఉన్నాడు, నాతో పాటు తింటున్నాడు, నాతో పాటు త్రాగుతున్నాడు, నన్ను అప్పగించేవాడు మీ 12 మందిలోనే ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు యూదా ఇస్కరియోతు సరిచేయబడాలా లేదా? ఇదిగో నువ్వు నాజీరు చేయబడిన వాడువు, ఇదిగో నీ తలకి క్షవరము చేయకూడదు, ఇదిగో నువ్వు ద్రాక్షారసము తాగకూడదు, నువ్వు వ్యభిచరించకూడదు, నువ్వు పద్ధతులుగా ఉండాలా, నువ్వు కట్టుబాటుల్లో ఉండాలా, నేను ఇందుకోసం నేను జన్మించాను దేవుడు సంసోనుతో మాట్లాడుతున్నప్పుడు సరిచేయబడద్దా? సరిచేయబడలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈయన హృదయంలో ఈయన తలంపులు ఇటువంటి ఆలోచన కలిగిందో దేవుని యొక్క ప్రస్థానం అక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ. టకటక ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను ఏం చేశాడంట? విడనాడ ఉద్దేశించను. ఎక్కడ అనుకున్నాడంట? ఇది ఎవరికైనా చెప్పాడా లేకపోతే తనంతట తానే అనుకున్నాడా? మనస్సులో అనుకున్నాడంట. మనసులో అనుకున్నది నువ్వు అనుకున్నది మనసులో అనుకున్నది పక్కా తెలుసుద్దా? ఇప్పుడు నేను మీ గురించి ఒకటి అనుకుంటున్నా, అది చెప్తే మీరందరూ లేచి వెళ్ళిపోతారు, కానీ మీకు తెలుసుద్దా? ఇప్పుడు ఈయన మనసులో అనుకున్నది ఎవరు తెలిసిందట? చెప్పాలా? దేవునికి తెలిసిందట. హల్లెలూయా. దేవునికి తెలిసి దేవుడే పై నుంచి దిగి వచ్చాడట. దిగి వచ్చి అంటున్నాడంట, ఏమంటాడమ్మాయన? దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపుతో దూత ఇలా మాట్లాడుతుంది. ఏమంటుంది తెలుసా? యోసేపు, నీవు హృదయంలో ఏమనుకుంటున్నావో, నీ హృదయంలో ఏమి తలస్తున్నావో, నువ్వు ఎవరిని వినాలనుకుంటున్నావు తెలుసా? ఇదిగో నీవు భార్య అనుకోవటం లేదేమో, నేను ఆమెను నీకు భారీగా చేశాను. హల్లెలూయా. ఏమంటున్నాడైనా? నువ్వు ఒకవేళ ఆమెను భారీగా అనుకోవటం లేదేమో, నువ్వు ప్రధానము చేసుకొని నీ భారీగా చేసుకోవాలని ఆలోచించి నీకు అటువంటి తలంపులు ఉద్దేశాలు ఇప్పుడు కలగటం లేదేమో, ప్రధానము చేసుకునేటప్పుడు నీకు తెలియలా. అయితే నేను నీతో ఒక మాట చెప్తున్నా, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది, ఆమె నీకు భార్య అని ఎవరు తెలియపరుస్తున్నారు? మనుషులు తెలియపరచట్లా. ఈడ ఎవరు తెలియపరుస్తారు ఆయనకి? దేవుని దూత దిగి వచ్చి మాట్లాడుతూ ఉంది. అయ్యా, ఆమె ఎవరు తెలుసా? నీ భార్య. నువ్వు మర్చిపోతున్నావేమో, నీకు నేను గుర్తు చేస్తున్నా. ఆమె ఎవరో తెలుసా? నీకు ప్రధానము చేయబడింది, ఆమె నీ భార్య. ఆమె గర్భము దేని ద్వారా కలిగింది తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది. ఏమనుకుంటున్నావో జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆ మాటలు విన్నాడు, ఆ మాటలకి ఒబే అయిపోయాడు. హల్లెలూయా. క్రైస్తవుల్లో ఉండవలసిన లక్షణాలు ఇయే. దేవుడు మనల్ని సరిచేస్తున్నప్పుడు మనం సరిచేయబడకపోతే తగిన శిక్ష మనం అనుభవిస్తాం.
ఈయన నీతిమంతుడు ఎప్పుడయ్యాడు తెలుసా? ఈయన ముందుగా ఈయన ఆలోచించడం ద్వారా నీతిమంతుడు గాల. దేవుని చేత ఇదిగో అతను దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని చేత ఆయన హృదయం సంధిస్తున్నప్పుడు, ఆయన సరి చేసుకుంటున్నప్పుడు, తాను సరి చేసుకుంటున్నప్పుడు ఆయన నీతిమంతుడుగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దావీదంట దేవుని నడిపింపు కలిగిన వాడట. హల్లెలూయా. దేవుని దూత చేత బోధింపబడినవాడు. ఈయన ఎంత బాధ్యత అంటే తన కుటుంబము పట్ల ఒక్కసారి దేవుని దూత ఆయనతో మాట్లాడిన తర్వాత తన కుటుంబం పట్ల ఎంతో బాధ్యత. కుటుంబం పట్ల ఎంతో బాధ్యత. అయ్యా భర్తలరా, ఇదిగో కుటుంబానికి శిరస్సు అని మిమ్మల్ని దేవుడు చెప్పినాడు. మీరు స్త్రీకి శిరస్సు అయి ఉన్నారు, మీకు శిరస్సు క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు కుటుంబానికి శిరస్సు అయి ఉన్న యేసేపు ఎంత బాధ్యత కలిగిన వాడంటే, లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదవండి. ఆ దినములలో ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక భార్యగా ప్రధానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు అమ్మా గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళను. ఎంత బాధ్యత తీసుకున్నాడో ఆమె తీసుకున్నాడో. ఇదిగో నిండు చూలాలామె ప్రజాసంఖ్య రాయబడి ఉందని అంటే ఇదిగో ఎంత కన్సర్న్ చూపిస్తామన్నాడు కుటుంబం పట్ల. అమ్మా ఎందుకులే, నువ్వు గర్భవతి కదా, నేను ఒక్కడిని ఆధార్ కార్డు రాయించుకుందామని బయలుదేరే. అయ్యా నీ పక్కన రేషన్ కార్డులో నేను లేకపోతే ఎట్టయ్యా అని ఒక పక్క భార్య ఏడుస్తున్నా. నువ్వు రావడానికి నీతో నేను ఏగలేను, ఇప్పుడే ఏగలేకపోతున్నా, ఈ బస్సులో ఏగను నీతో కదా, బస్సు అంతా నీతో నస. నేను పెట్టాల్సిన పేరు నా భార్యకి అయ్యా అని పెట్టాడు. ఏమని తెలుసా? ప్రసన్న అని వాడు ఏమని పిలుస్తాడు తెలుసా? నసన్న అని పిలుస్తున్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. అబ్బా నేను పెట్టపోయిన ఒకటి పెట్టాడు రా పేరని. అయ్యా నీతో నాకు నస, ఇప్పుడు దాకా ఏగి అయిపోయింది నీతో, మళ్ళీ ప్రజాసంఖ్య మిల్లాడు తీసుకుపోయాను ఏడవును అల్లా. అప్పుడు బస్సులు ఉన్నాయా, లేకపోతే అప్పుడు స్కూటర్లు ఉన్నాయా, అప్పుడు ఏమైనా కాలినడక లేకపోతే గాడిద మీద ప్రయాణం. మనిషి అన్న తొందరగా నడుస్తాడు కానీ గాడిద ఒక రాగా నడసద్దా? మీరు చెప్పండి. దానికి ఎన్ని దెబ్బలు కొడితేనో గది లేదు కదా. ఆమెను తీసుకొని పొలోమనంట నడుచుకుంటూ వెళ్ళాడే. బాధ్యత కలిగిన యేసేపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా చూడండి, బాధ్యత కలిగిన మరియమ్మ. ఎవరు? బాధ్యత కలిగిన మరియమ్మ. ఈమె కన్యకట. ఇంత కన్న చెప్పాడు. ఎవరంటే ఈమె కన్యక. 13 నుంచి 19 సంవత్సరాల లోపు అంటారట. నాకు ఈ మాట చక్కగా నచ్చింది. కన్యక. ఇదిగో ఆమంట దయాప్రాప్తురాలా అని దేవుని దూత చేత పిలిపించుకునేదట. ప్రభువు ఆమెకి తోడుగా ఉన్నాడట. దేవుని కృప పొందిందట. ఆమె జీవితం అంట పవిత్రమైన జీవితం అట. ఏం జీవితం అంట? అది ఏం జీవితం అంట అమ్మా? చదువుతారన్నమాట. చదివితే కానీ మీకు అర్థం కాదు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట రాసినాడు.
నేను పురుషులను ఎరగని దానను, ఇదెలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ ద్వారా నీ మీద, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అమ్మా 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 మాట్లాడబాకమ్మా. ఏందమ్మా? పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని అనబడించాలి. ఆమె జీవితం అంట పవిత్రమైనదంట, పవిత్రమైనదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మన జీవితాలు ఏ విధంగా ఉండాలంటే పవిత్రమైనగా ఉండాలట. ఆమె ప్రభువు దాసురాలట. చూడండి, 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. టెకటెక చదవాలా? 34 చదివావు కదమ్మా, 38 చదువు. ఎవరంట ఈమె? ప్రభువుకు దాసురాలు. ఇదిగో వాగ్దానము నమ్మింది. ఇదిగో ఈమెలో చాలా విషయాలు నేను చెప్తా. ఈమెట దయాప్రాప్తురాలట. ఈమెట ఇదిగో దేవుని కృప పొందిందంట. రెండోదిగా ఈమె జీవితం అట పవిత్రమైన జీవితం అట. ఇవంత మాత్రమే కాదు, ప్రభువుకు దాసురాలట. ఇవంత మాత్రమే కాదు, వాగ్దానము నమ్మిందట. అంత మాత్రమే కాదు, ఈ భూ ప్రపంచంలోని స్త్రీలన్నిటి అందరిలో, మళ్ళీ చెప్తున్నా, ఈమె భూ ప్రపంచంలోని స్త్రీల అందరిలో ఆశీర్వదింపబడిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో యోసేపేమో నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఈమెమో అన్ని స్త్రీలలో, అందరి స్త్రీల కన్నా ఈమె ఆశీర్వదింపబడిన స్త్రీగా, దయాప్రాప్తురాలుగా, దేవుని దాసురాలుగా, వాగ్దానం పొందుకుందిగా, పవిత్రమైన జీవితం కలిగిందిగా కనబడతా ఉంది. వీళ్ళందరి జీవితాలు, వీళ్ళందరి పవిత్రత బ్రతుకు, వీళ్ళంతా నీతి బ్రతుకు ఎవరి కోసమో తెలుసా? ఎవరి కోసమో తెలుసా? యేసయ్య కోసమే. హల్లెలూయా. ఎవరి కోసం అంట? యేసయ్య కోసం. ఇదిగో నేను ఇప్పుడు చెప్తున్నా, యేసయ్యని నమ్ముకున్న మీరు, యేసుతో జీవిస్తున్నా మీరు, యేసుతో బ్రతుకుతున్నా మీరు, ప్రతి ఆదివారం దేవుని శరీరంలో, దేవుని రక్తంలో పాలుభాగస్తులవుతున్నారు మీరు. దేవుని కోసం మీరు ఏ విధంగా బ్రతుకుతున్నారు? క్రిస్మస్ పండుగ చేసుకోవడం కాదు, కానీ చేసుకుంటే తప్పు అని నేను అన్న, కానీ ఇదిగో నువ్వు క్రిస్మస్ని ఏ విధంగా ఆచరిస్తా ఉన్నావు? నీలో నిజంగా దేవుడు ఉదయిస్తున్నాడా? నక్షత్రము దేవుని పని చేసింది, దేవుని దూతలు దేవుని పని చేశారు. ఇదిగో మరియ దేవుని పని చేసింది, యోసేపు దేవుని పని చేసినాడు. ఇదిగో దేవుడే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఇదిగో నీకోసం ప్రాణం ఇచ్చేశాడు, నీకోసం బలి అయిపోయినాడు. ఇంతకా మా ఆంటీ ప్రార్థన చేస్తా ఒక మాట అంటా ఉంది, నేను ఆడించింటా వస్తున్నా. ఇదిగో మామూలు ప్రేమించి నీ ప్రియకుమారుణ్ణే చెయ్యి వదిలిపెట్టేసావంటయ్యా అని. అబ్బా ఎంత గొప్ప మాట ఈ మాట. నేనంటాను, నేను ఇలా అనుకుంటున్నాను, అయ్యా నన్ను ప్రేమించి, ఇదిగో దౌర్భాగ్యుడైన నన్ను, పాపినైనా నన్ను, ఈ లోకంలో నాయన అరిగిపోతూ రోజుపోతూ ఈ లోకంతో జీవిస్తున్న నా కొరకాయ నీ ప్రియకుమారుని చెయ్యినే వదిలేసావా? అబ్బా ఎంత గొప్ప మాట. ప్రియకుమారుడు చేతిని వదిలేశాడంట నిన్ను నన్ను ప్రేమించి. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు. ప్రియమైన దేవుడు వెళ్ళారు. అయ్యా నువ్వు ఎవరవయ్యా అంటే, నేను తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను. ఇదిగో నేను అబ్రాహాము కంటే ముందున్న వాడను. ఇదిగో నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే దేవుని పని కోసం బ్రతికినాడు. ఈ లోకంలో దేవుని కోసం జీవించినాడు. ఆయన వాడుకున్న ప్రతిదీ నక్షత్రముతో సహా. ఇదిగో జ్ఞానులు వచ్చారు, ఖగోళ శాస్త్రజ్ఞులు వచ్చారు. ఇదిగో అంత జ్ఞానులు లేరు, వాళ్ళు వచ్చి దేవుని దగ్గర సాష్టాంగ పడిపోయినారు. మొట్టమొదటి చేసింది వాళ్ళు బంగారం, లేకపోతే ఇదిగో సాంబ్రాణి అర్పించలా, దేవునికి సాగిల పడిపోయినారట. నేను అంటున్నా, దేవుని నమ్ముకుంటున్నా, నీవు
దేవునితో జీవిస్తున్న నీవు, క్రైస్తవుడు నేను అని అనిపించుకుంటున్నా నీవు దేవునికి సాష్టాంగ పడుతున్నావా లేదా? నువ్వు ఎంతసేపు దేవుడితో గడుపుతున్నావు? నీ బ్రతుకుల్లో యేసుకు ఎంత స్థానం ఉంది? నువ్వు ఎంతవరకు దేవుని ప్రేమిస్తున్నావు? ఆయన అన్నాడు, ఇదిగో నేను ఎటువంటి ప్రేమను మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తానంటే, నేను మిమ్మల్ని ప్రేమించినంతగా నన్ను మీరు ప్రేమిస్తారా? నేను మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, ఇదిగో నేను పరిశుద్ధుడుగా ఉన్నాను, మీరు పరిశుద్ధుడుగా ఉంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అడిగేది మనల్ని ఏం తెలుసా? నమ్మకంగా జీవించడం, నీతిగా బ్రతకడం, క్రీస్తు కోసం జీవించడమే కదా. అంతమించి ఆయన నేనేమడుగుతున్నాడు ఈ క్రిస్మస్ దినాల్లో? ప్రియమైన విశ్వాసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఈ లోకానికి ఆయన రావడానికి కొరకై వాడుకున్న ప్రతి సాధనం ఆయన కోసం ఉపయోగపడింది. ఇదిగో నేనంటాను, ఆయన కొత్త నిబంధనకు ఇదిగో నూతనమైన కొత్త నిబంధన మన కోసం ఆయన ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. పాత నిబంధన కొట్టివేయబడ్డానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికే వస్తూ అంటూ దాంట్లోనున్న శిక్షలన్నిటినీ మధ్యవర్తిగా ఆయన ఉండి తప్పించాడు. ఈరోజు ఆయన లేకపోతే నీకు పంటికి పన్ను, ఈరోజు ఆయన లేకపోతే కంటికి కన్ను, ఈరోజు ఆయన గారు రాకపోతే ఇదిగో చిన్న బాధకి, చిన్న సమస్యకి నీకు కూడా అదే పనిష్మెంట్ జరగాల్సిందే. మనిషిని చంపినోడు అప్పుడే చచ్చిపోవాల్సిందే, మనిషిని కొట్టినోడికి ఇంకో 2 దెబ్బలు పడాల్సిందే. ఇదిగో ఆయనే రాకపోతే నేను ఈ లోకంలో పాపానికి అంకితమైపోయి, పాపానికి పిలువబడి ఈడ్చుకొని మన నరకానికి వెళ్ళిపోయేవాడు సాతాను. ఆయన మధ్యవర్తిగా వచ్చి ఇదిగో ఆ పాత నిబంధనలోని శాపాలన్నిటినీ ఆయన అనుభవించి నిన్ను పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా చూడాలనుకొని ఈ లోకానికి వచ్చాడు. నీకోసం నలిగిపోయాడు, నీకోసం కొట్టబడ్డాడు, నీకోసం దున్నబడ్డాడు, నీకోసం ఆ సిలువలో యాగమైపోయాడు, నీకోసం ఆయన ఒళ్ళు చాకటగా దున్నబడింది, నీకోసం రక్తం చిందించాడు, నీకోసం ప్రాణాలే ఇచ్చాడు. ఇదిగో నేను ఒక మాట చెప్పనా ఆయన అంగీనంట ఏం చేశారంట? చెప్పాలి ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. ఆయన అంగీనంట ఏం చేశారంట? చీట్లు వేసి రే బయటికి వెళ్ళిపోండిరా, బయటికి వెళ్ళరా. ఆయన అంగీనంట పంచుకున్నారంట. ఏం చేశారంట? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఆయన అంగీని పంచుకున్న తర్వాత నేను ఇలా అలా మాట్లాడకూడదేమో, మీకోసం నా కోసం అంట ఆయన శిలువ మీద యాగం అయిపోయిన తర్వాత, ఆయన కొట్టబడిన తర్వాత, ఆయన ఏడవబడిన తర్వాత, ఆయన అంగీని పంచుకున్న తర్వాత ఆయన ఒంటి మీద ఇంకేమున్నాయి చెప్పాలా? వస్త్రహీనుడుగా మారిపోయాడు. నీకోసం నా కోసం కదా. వస్త్రములు లేనివాడుగా ఆ శిలువలో యాగమైపోయాడే, నీకోసం నా కోసం కాదంటారా? మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనా? నేను చనిపోవాలని తెలిసి కూడా ఈ లోకానికి వచ్చేవాడు ఎవరైనా ఉంటారా? నిన్నెంతగా ప్రేమించాడు తెలుసా? నేను చనిపోయినా పర్వాలేదు, నేను చనిపోకూడదు, నాతో ఉండాలనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రమేయము లేదట, ఆయనే కిందకు దిగి వచ్చాడట. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఇంకా ఆయన ఎవరైనా తెలుసుకోకపోతే ఆయనకి మీ హృదయాలు విప్పి ఆయన వైపు చూద్దాం, ఆయన సిలువ వైపు చూద్దాం. ఇదిగో క్రైస్తవులందరూ సంతోషముతోను దుఃఖముతోను చేసుకోవాల్సిన పండగ ఏదైనా ఉందంటే ఏంది? క్రిస్మస్సే. చనిపోవడానికే వచ్చాడు, సంతోషపడి ఇక్కడ లగ్జరీగా బ్రతకడానికి రాలా. నీ కోసం నా కోసం నలిగిపోవడానికి, కొట్టబడడానికి వచ్చాడు. కళ్ళు మూసుకుందాం. అయ్యా, మా కోసం ఇంత ప్రాణ త్యాగం చేస్తే నిన్ను మేము మర్చిపోయాం, ఎక్కడో నిన్ను మిస్ అయిపోయాం, ఎక్కడో నిన్ను ఆరాధించడంలో మా ఆరాధన తక్కువ అయిపోయింది, ఎక్కడో నేను ఆరాధించడంలో అయ్యా ఎక్కువసేపు నీ దగ్గర కనిపెట్టుకోవడంలో మా జీవితాలు తగ్గిపోయినాయి. మా ఉద్యోగ రీత్యా, మా కూలీ పనుల రీత్యా, ఇదిగో మా పనుల రీత్యా, మా వ్యాపారాల రీత్యా నిన్ను మేము ఎక్కడో మిస్ అయిపోతున్నాం.
ఇదిగో నీ ప్రేమను ఎక్కడో నాయన తాకట్టు పెట్టేశాం. నిన్ను సరిగా తెలుసుకోలేకపోతా ఉన్నాం. మేము యోధా ఇస్కరియోతు కంటే భయంకరంగా బ్రతుకుతున్నాం. మా కోసం నీ త్యాగాన్ని మర్చిపోయావయ్యా. నువ్వు మాతో ఉండయ్యా, నువ్వు మాకు కావాలయ్యా. మా జీవితాలు నీకు అంకితమైపోవాలని కోరుకుంటున్నావయ్యా. ఇదిగో ఇక నుంచి నువ్వెందుకు వచ్చావో తెలుసుకున్నావు. నీతో ఎక్కువసేపు గడుపుతాం, నీతో ఎక్కువసేపు సాన్నిహిత్య సంబంధం పెంచుకుంటావయ్యా. నీకోసం బ్రతుకుతావయ్యా. ఎవరైనా ఒకరు ఆరాధించండి. ఆరాధించండి. మనం ఈ సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రేరేపణ పడిన వాళ్ళు త్వరగా ఆరాధించండి. లేట్ చేయకండి.